IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. విధి విధానాలు నిర్వర్తిస్తున్నారు కదా తన కర్తవ్యాలు, దాని మీద మీ ఒపీనియన్ అంటున్నాను సార్. నా ఒపీనియన్ ఏం చెప్పాలి, ఇంకా స్టార్టింగే కదా, గవర్నమెంట్ ఇప్పుడే కదా వచ్చింది. 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తి చేస్తారంటారా? ఎవరు? చంద్రబాబు గారు చేస్తానని అన్నారు, చేసే అవకాశం ఉందంటారా? అదే చూడాలి, ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఇసుక అనేది 80 టన్ను వచ్చేసి 88 రూపాయలకి విక్రయిస్తామని చెప్తున్నారు. ఉచిత ఇసుక అనేది ఇవ్వడం జరుగుతుందన్నారు, దాని మీద మీ అభిప్రాయం సార్? ఇప్పుడు దాని మీద బాగా అవగాహన ఉండాలని అడగాలి. ఆ ఇసుక అనేది అది ఎట్లా ప్రాసెస్, ఇసుక రావడం వల్ల సమాజంలో ఉపయోగం ఉంటుందంటారా? అంటే గతంలో 434 రూపాయల టన్ను వచ్చి అంత అమ్మారు, ఇప్పుడు వచ్చేసి 88 రూపాయలకే వస్తున్నప్పుడు వాళ్ళకి ఉపయోగం ఉంటుందంట. ఇప్పుడు 1 మంతే కదండి మా గవర్నమెంట్ ఫామ్ అయ్యి, మనం అప్పుడే గవర్నమెంట్ గురించి కామెంట్ చేయడానికి ఏం లేదు కదా. సరే, ఇప్పుడు జగన్ గారు చంద్రబాబు గారు విధి విధానాలు మార్చుకుంటే మంచిది, ఎప్పుడు నీ కాలమే అంటే మీ రోజులే ఉండవని వ్యాఖ్యానించారు, దాని మీద మీ అభిప్రాయం సార్? ఎప్పుడు ఏది జగన్ గారు అంటే ఎల్లకాలం మీ రోజులే నడవు, మీ పనులు అనేవి మార్చుకుంటే మంచిది, విధి విధానాలు అనేవి అని ఆయన వ్యాఖ్యానించారు, దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా జనాలకు మేలు చేయాలి, అంతేగాని ఒకరి గురించి ఒకరు ఇష్యూస్ పెట్టుకోవడము అది కాదు కదా మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ప్రజలను పట్టించుకోకుండా కేవలం మా కార్యకర్తల మీద కేసులు పెట్టడం లేదా ఆస్తులను ధ్వంసం చేయడం ఇలాంటి పనులకే శ్రీకారం చుడుతున్నారు. ఇలాంటి పద్ధతిని సాంప్రదాయబద్ధంగా చేస్తున్నారు. ఈ ధోరణిని మార్చుకోకపోతే మంచిగా ఉండదు, మీ పాపాలు పండుతాయని జగన్ గారు వ్యాఖ్యానించారు, దీని మీద మీ అభిప్రాయం? దాని మీద నా అభిప్రాయం అంటే, ఇప్పుడు వాళ్ళు ఇంత ముందుకు విమర్శించారు, మామూలుగా విమర్శించారు కదా, చేశారు కదా, అంటే అది ఒక రాజకీయం, ఒకరి ఎత్తుకు పై ఎత్తులు అవి ఇప్పుడు అట్లాంటి దాని మీద కామెంట్ చేయకుండా మనకు ఈ విధమైన అంటే ఈ విధంగా ఉన్నాము, దానికి ఇంకా బెటర్గా ఏం చేయాలనేది ఎవరు ఆలోచన చేయడం లేదు. వీళ్ళు వాళ్ళ మీద చెప్పుకోవడం, వాళ్ళు వీళ్ళతో గొడవడం అదే సరిపోతుంది అట్లా మెయిన్గా. ఇప్పుడు అమ్మకు వందనము ఇవన్నీ చెప్పారు కదా, అవేమి వాటి గురించి పథకాల గురించి ఏం పట్టించుకోకుండా కేవలం వైసీపీ ఆస్తులు ధ్వంసం చేసే పనిలోనే ఉన్నారు చంద్రబాబు అని జగన్ గారు మండిపడుతున్నారు, దాని మీద మీ అభిప్రాయం సార్? ఇప్పుడు ఢిల్లీకి పోయినారు కదా చంద్రబాబు గారు, ఇప్పుడు జగన్ ఆస్తుల గురించి కాదు కదా మాట్లాడడానికి పోయిండేది. అంటే అటువంటి వైఖరి అనేది చంద్రబాబు గారు చేస్తున్నారంటారా మీ ఉద్దేశం ప్రకారం? చంద్రబాబు అంటే జగన్ గారు వ్యాఖ్యానించిన నిజమంటారా? ఇప్పుడు ఒకటి, చంద్రబాబు గారు జైలుకు పోయినా కూడా మళ్ళీ సీఎంగా గెలిపించినారంటే అదొక్కటి, అంతకంటే ఇంకా మనం జనాలే తీర్పిచ్చినప్పుడు మనమేం చెప్పలేము. అంటే కేవలం మేము ప్రజలకు మేలు చేసి ఈ విధంగా ఓడిపోయామని జగన్ గారు మరియు కేతిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు వ్యాఖ్యానించారు, దాని మీద మీ అభిప్రాయం సార్? అంటే ఇప్పుడు జనాలు ఇచ్చినారు కదా తీర్పు, ఇచ్చి కూడా 1 మంత్ అవుతుంది, అంతమంది జనాలు ఇచ్చిన తీర్పును మనం యాంటీగా చెప్పలేం కదా. జనాలు ఇచ్చిన తీర్పును మనం గౌరవించాలి, దానికి యాంటీగా మనం ఏం చెప్పలేము. అంటే జనాలు వ్యతిరేకత ఉంది కదా, జనాల్లో వ్యతిరేకత ఉండబట్టే కదా తీర్పు ఇచ్చారు. అంటే వ్యతిరేకత కాదు, మా ప్రజల్లో వ్యతిరేకత కాకుండా చంద్రబాబు చెప్పిన అబద్ధ పథకాల గురించి ఆయన హామీలకి నమ్మి చంద్రబాబుకు ఓటేశారని జగన్ గారు మాట్లాడుతున్నారు, అది నిజమేనంటారా? అంటే ఇంకా ఆ మాట మాట్లాడుతున్నారు అంటే జనాలు తెలివి తక్కువ అనేది అర్థం, వాళ్ళు అట్లా అర్థం చేసుకుంటున్నారు అంతే కదా. జనాలు తెలివి తక్కువలే ఓటేసినారు అనేది కదా దాని మీనింగ్. ఇప్పుడు జగన్ రాంబాబు గారు నాకు ప్రాణహాని ఉంది, నాకు అంటే పోలీసులు అది ఏర్పాటు చేయండి అని హైకోర్టుకి పిటిషన్ వేశారు, దాని మీద మీ అభిప్రాయం సార్? అదే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను చెప్పింది అదే. ఆయనకు ఉందంటారా ప్రాణహాని? అలాంటి ఎవ్వరికి ఏ ప్రాణహాని లేదు, ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద మినిస్టర్ అతనికి ప్రాణహాని ఉంది అనేది అది వాళ్ళు ఆ విధంగా చెప్పడము, అంటే వేరే వాళ్ళు ఏదన్నా అటాక్ చేసే అట్లా అదన్నీ పొలిటికల్ ఇష్యూస్. తెలంగాణలో కూడా అంటే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి గాను భేటీ అనేది ఏర్పాటు చేయబోతున్నారు చంద్రబాబు గారు, దాని మీద మీ అభిప్రాయం? అది అని ఎందుకు అనుకుంటారు, ఇప్పుడు స్టేట్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ మీద డిస్కస్ చేయనీకని ఎందుకు అనుకోకూడదు?
అంటే భేటీ అనేది ఏర్పాటు చేస్తాను, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించి కూడా మాట్లాడతానే అని చంద్రబాబు గారు చెప్పారు కదా సార్. ఇప్పుడు మన స్టేట్ బైఫ్రికేషన్ తర్వాత చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ ఇంతవరకు ఇంకా క్లియర్ చేసుకోలేదు మనం. సో దాని మీద క్లియర్ చేసుకోవడానికి భేటీ జరుగుతుందని నా అభిప్రాయం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేది బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందంటారా? అంటే అది ఎలాగుందో తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ అనేది అంటే ప్రసిద్ధి చెందడానికి కానీ అక్కడ. నేను పొలిటికల్ విశ్లేషణ కాదండి, ఎందుకంటే నాకు అంత లేదు. ఎందుకంటే నాకు తెలిసి మన ఏపీకే ఫుల్ ఫోకస్ చేసి బాగా అభివృద్ధిలోకి నడిపిస్తారనుకుంటున్నాను. అట్లా చంద్రబాబు గారు చేసిన అంటే అభివృద్ధి బాటలో ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా నడిపిస్తారంటారా చంద్రబాబు గారు? అంటే యాక్చువల్గా ఇప్పుడు క్యాపిటల్ చేంజ్ చేయకుంటే ఈ పార్టీకల్లా అభివృద్ధి అయ్యేది అనుకుంటున్నాను నేను. అట్లా సార్ అమరావతి కూడా అప్పుడు చంద్రబాబు గారు చేశారని అంటున్నారు కదా సార్, అంటే మంత్రి గారు వ్యాఖ్యానించారు ఇట్లా చంద్రబాబు అప్పులు చేస్తే అవి మేము తీర్చామని. దాని మీద మీ ఒపీనియన్? ఇప్పుడు అది దాని మీద ఒపీనియన్ అంటే అది చాలా సబ్జెక్టు స్టడీ చేయాలి. అంటే ఎవరు అప్పులు చేశారు, ఎవరు అప్పులు చేయలేదు, అది చాలా మ్యాటర్, ఫైనాన్షియల్ సంబంధించిన మ్యాటర్ కాబట్టి నాకు దాని మీద అంత అవగాహన లేదు. సో నేను అవగాహన లేని దాని గురించి ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు.